ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ మహోన్నతుడైన యేసుక్రీస్తు వారి నామంలో హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటున్నాను. ఉదయకాలం నుంచి మరి సాయంకాలం వరకు కూడా దేవుని యొక్క కాపుదలలో మీరున్నారని మిమ్మల్ని బట్టి దేవాతి దేవుణ్ణి మేము ఎంతగానో స్తుతిస్తున్నాం. మరి దేవుడు ఈ రోజున ఈ సాయంకాలం వరకు మనల్ని కాపాడాడు. సాయంకాల సమయంలో కూడా తన యొక్క అమూల్యమైన మాటల చేత మనల్ని బలపరచుటకు దేవుడు ఇష్టపడుతున్నాడు. మరి వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. హల్లెలూయా. మరి దేవుడు చక్కని వాక్యము ద్వారా మనల్ని బలపరుస్తున్నాడు, సరిచేస్తున్నాడండి. మరి దేవుడు ఆయన వైపు, సర్వశక్తుని వైపు, ఆల్ మైటీ గాడ్, అటువంటి దేవుని వైపు నువ్వు తిరిగితే నువ్వు అభివృద్ధి పొందేదవంటున్నాడు దేవుడు. హల్లెలూయా. మనం అభివృద్ధి పొందాలంటే మనం ఏం చేస్తామండి? లోకపరమైన ఆలోచనలు ఏంటంటే, ఒక మనుష్యుడు దయను కోరుకుంటాం, ఒక మనుష్యుని అనుగ్రహాన్ని కోరుకుంటాం, ఒక మనుషుడి కటాక్షము మన పైన ఉంటే చాలు అని అనుకుంటాం కదా. కానీ మనము అభివృద్ధి పొందాలంటే సర్వశక్తుని వైపు మనము తిరగాలని దేవాతి దేవుడు సెలవిస్తున్నాడండి. మరి మనం దేవుని వైపే తిరగాలి. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాని ప్రేమింపవలెను అనేది దేవుడు మనకు మొదటి ఆజ్ఞగా ఇవ్వబడిన వాక్యం అండి. మరి ఆజ్ఞను పాటిస్తే మనము అభివృద్ధి చెందుతాం. దేవుని వైపు తిరిగితే మనం అభివృద్ధిని పొందుకుంటాం. ఇంకొక మాటని భక్తుడు తెలియజేస్తున్నాడు. ఏమనంటే, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించుకొనిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. మన యొక్క గుడారము అంటే మన శరీరము. మరి ఇంకొక మాటగా చెప్పుకోవాలంటే మన యొక్క గృహం. మన యొక్క గృహములో దేవుడికి నచ్చనివి, మరి దేవుడికి ఇష్టం లేనివి ఏవైతే ఉన్నాయో వాటిని మనం తొలగించుకోవాలి. మరి మన యొక్క శరీరంలో కోపం కావచ్చు, అసూయ కావచ్చు, గర్వం కావచ్చు, ఇంకా అబద్ధములు కావచ్చు, కొండెపు మాటలు కావచ్చు, ఏవైనా కావచ్చు, వాటిని మనం దూరంగా తొలగించుకున్నప్పుడు మనము అభివృద్ధి చెందుతామని దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. కొంతమంది దేవునికి నచ్చని కార్యాలను వారిలోనే దాచిపెట్టుకొని పైకి భక్తిగా ఉన్నట్లుగా నటిస్తుంటారు కదండి. మరి దేవునికి నచ్చనివి ఏవైతే ఉన్నాయో వాటిని మనకు కూడా నచ్చనివిగా చేసుకోవాలి. మరి దేవుడు మనల్ని అభివృద్ధి పరచాలంటే, మనల్ని ఆశీర్వదించాలంటే ఆయనకు మరి ఇష్టం లేనివి మనం కూడా తీసివేసుకోవాలి. వాటిని బట్టి మన ఆశీర్వాదం ఆగిపోకూడదు, వాటిని బట్టి మన అభివృద్ధి ఆగిపోకూడదు, వాటిని బట్టి మనము దీన స్థితిలో ఉండకూడదు. మరి నీ యొక్క గుడారంలో ఏవైతే దేవునికి నచ్చనివి, అపవిత్రమైనవి ఏవైనా ఉన్నాయో వాటిని తొలగించుకోండి. దేవుని యొక్క దీవెనలు పొందుకోండి. ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మొదటిగా దేవుని వైపు మనం తిరగాలి. రెండవదిగా ఆయనకు నచ్చనివి మనలో నుండి మనము తీసివేసుకోవాలి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, మీకు వందనాలయ్యా. యోబు గ్రంథం ద్వారా మాటలను తండ్రి మాతో మాట్లాడారు, మరి మమ్మల్ని సరిచేశారు, బలపరిచారు. అవును ప్రభా, మీ వైపు మేము తిరగాలని, అప్పుడే మేము ఆశీర్వాదం పొందుకుంటామని, అప్పుడే మేము అభివృద్ధి పొందుదామని తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. మాలో ఉన్న గర్వం కావచ్చు, మాలో ఉన్న అసూయ కావచ్చు, మాలో ఉన్న అబద్ధపు మాటలు కావచ్చు అయ్యా, మరి తండ్రి పొరుగు వారిది ఏదైనా మేము ఆశిస్తూ మరి తండ్రి వాటిని తెచ్చి మా ఇంట్లో పెట్టుకొని ఉండొచ్చు. ప్రభా, సహాయం చేయండి అయ్యా, కృప చూపించండి. అలాంటి మనస్సును మాలోంచి తీసివేయండి. మీకు ఇష్టమైన బిడ్డలుగా, మీరు ఆశీర్వదింపబడే బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం చేయండి అయ్యా. ప్రతి బిడ్డ ఉదయం నుంచి ఇప్పటి వరకు, ఈ సాయంకాల సమయం వరకు కష్టపడి పని చేసుకుంటున్నారో ప్రభా, వారిని మీరు దీవించండి. బిడ్డలను తండ్రి ఆశీర్వదింపబడకుండా ఏవైతే దుర్మార్గత వారిలో ఉందో, వారి గృహములో ఉందో వాటిని తొలగించండి ప్రభా. ఈ సాయంకాల సమయంలో మంచి నిద్రను బిడ్డలకు మీరు దయచేయండి. ఎటువంటి భయాందోళన, ఎటువంటి కలవరం, ఎటువంటి అపవాది క్రియలు, ఎటువంటి చెడు కలలు, పీడ కలలు బిడ్డలకు రాకుండా మీ యొక్క కనికరము బిడ్డల పైన ఉంచండి. మీ యొక్క సన్నిధిని బిడ్డలతో ఉంచండి. మీరే తండ్రి బిడ్డల చుట్టూ, వారి గృహము చుట్టూ కంచె వేసి కాచి కాపాడమని, క్షేమకరంగా
వారు నిద్రించుటకు సహాయము దయచేయమని, మరలా మేల్కొని ప్రభువా నిన్ను స్తుతించే భాగ్యం, మిమ్మల్ని ఘనపరిచే భాగ్యం, మిమ్మల్ని తండ్రి ఆరాధించే భాగ్యం ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటూ సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.